అత్యవసర పనులు చేపట్టే నిమిత్తం నల్గొండ నగరంలోని ప్రతి డివిజన్కు 10 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించడం జరిగిందని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నిధులను వినియోగించి డివిజన్లను అభివృద్ధి చేసుకోవాలని కోరారు. నల్గొండ నగరపాలక సంస్థ సాధారణ సమావేశం మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన మంగళవారం సంస్థ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశంలో పలువురు సభ్యులు తమ డివిజన్ల పరిధిలో నెలకొన్న సమస్యలను లేవనెత్తారు. వాటికి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి సమాధానమిచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నల్గొండ నగరంలోని 48 డివిజన్లను సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎలాంటి పక్షపాతం లేకుండా అభివృద్ధి పనులు చేపట్టి నల్గొండ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో ప్రత్యేక నిధులు సాధించి నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ అమీర్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల నిమిత్తం ప్రతి డివిజన్ కు 10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో మరిన్ని నిధులు సాధించి నల్గొండ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఎంతో చొరవ చూపుతున్నారని తెలిపారు. అనంతరం ఎజెండాను ఆమోదిస్తున్నట్లు సభ్యులు ఏకగ్రీవంగా ప్రకటించారు. ఈ సమావేశంలో కమిషనర్ శరత్ చంద్రతో పాటు నగరపాలక సంస్థలోని వివిధ విభాగాల అధికారులు, ఇంజనీర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో సాధారణ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పలు రకాల అంశాలను పొందుపరిచాము. వాటిని సభ్యులందరూ ఆమోదం తెలిపారు. సభ్యులందరూ కలిసి ఆమోదం తెలిపారు. దాంట్లో ప్రతి డివిజన్కి కూడా 10 లక్షలతోని ఎమర్జెన్సీ రోడ్స్ అయితే మిగతా ఎలాంటి వాటికైనా 10 లక్షలను బడ్జెట్లో ప్రవేశపెట్టాము. వీటిని వినియోగించుకొని వాటిని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాము. ప్రతి 48 డివిజన్లను కూడా దాదాపు 1 ఇయర్లో ఎంతో అభివృద్ధి చేసి స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని మన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వారు ప్రత్యేక నిధులతోని అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నారు. आज काउंसिल मीटिंग में हर वार्ड को 10 लाख रुपए सैंक्शन करे मेयर साहब को हम लोग शुक्रिया अदा कर रहे हैं और एजेंडा भी ऑल पार्टीज मिलके एजेंडा को पास करे और आने वाले काउंसिल मीटिंग में भी मिनिस्टर साहब जैसे और फंड्स लेके आके नलगुंडे को और डेवलप करने के लिए मिनिस्टर साहब बहुत कोशिश कर रहे हैं और हम लोग मिनिस्टर साहब को, मेयर साहब को, ऑल पार्टी के कारपोरेटर्स को शुक्रिया अदा कर रहे हैं. 29/4/2026 వరకు బీమా గడువు ముగుస్తున్నందున వాహనాల మొత్తం ప్రీమియం 2,88,132 రూపాయలు పరిపాలన ఆమోదం మరియు బిల్లు చెల్లించడం గురించి. అంశం నెంబర్ 11 ఇంజనీరింగ్ విభాగం నల్గొండ మున్సిపల్ స్టోర్ అండ్ స్ట్రీట్ లైట్ ఎల్ఈడి స్పేర్ మెటీరియల్ సరఫరా చేయడం వ్యయం 50 లక్షల రూపాయల పరిపాలన ఆమోదం గురించి. అంశం నెంబర్ 12 ఇంజనీరింగ్ విభాగం శ్రీయుత గౌరవ మేయర్ గారి ఉపయోగవాదం అర్థ ప్రాతిపదికనపై కాలము తేదీ 16/2/2026 నుండి తేదీ 31/3/2026 వరకు తీసుకున్నటకు ఆ వ్యయం 4,93,143 రూపాయలు పరిపాలన ఆమోదం మరియు బిల్లు చెల్లించడం గురించి. కౌన్సిల్ పెట్టిన తర్వాత ఈ నెల జనవరి మీటింగ్లో మాకు ప్రతి డివిజన్ 10 లక్షలు కేటాయించడం ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉన్నా కూడా చాలా 10 లక్షలు కేటాయించడం చాలా సంతోషకరమైన విషయం. ఇందుకు మేయర్ గారికి చెప్తున్నాము. మా డివిజన్లో మేడం శివాయినగర్ ఏరియా నుంచి ఒక ట్రైన్ గత 5 సంవత్సరాల నుంచి చెప్తున్నారు సార్ టీ గారికి. మున్సిపాలిటీ లేబర్ ఎప్పుడు వాళ్ళే ఉంటున్నారు, ఇబ్బంది పడుతుంది కాబట్టి కొంచెం దాన్ని పరిష్కరించాలని కోరుతున్నాము. ఇంకోటి మేడం, ఈ టౌన్ ప్లానింగ్ బాగా చెప్తున్నా, ఇల్లు కడుతున్నారు కానీ ర్యాంపోల్ మొత్తం రోడ్డు మీదకి రావడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. మేము కంటే అవుతున్నాం కానీ కొంచెం దాని మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాం. ఈరోజు చాలా చక్కటి ఎజెండా మన ముందుకు వచ్చి మన వార్డు 10 లక్షలు కేటాయించినందుకు ముందుగా మేయర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను గత కౌన్సిలర్గా ఉన్నా మరి ఇప్పుడు కార్పొరేటర్గా ఉన్నా మనం విలీనమైన గ్రామ పంచాయతీలో మన అసెస్మెంట్ అందరికీ చాలామంది ఇళ్లకు ఇంటి నెంబర్ లేదు, డోర్ నెంబర్ లేక చాలా అవస్థ పడుతున్నారు. మనం వాళ్ళందరికీ సేవ చేస్తున్నాం, వాళ్ళకి డ్రైన్ కట్టిస్తున్నాం, లైట్లు వేస్తున్నాం, వాటర్ ఇస్తున్నాం. కానీ వాళ్ళకి ఇంటి నెంబర్ ఇస్తే మన మున్సిపాలిటీ చాలా ఆదాయం వస్తుంది. ఎన్నోసార్లు కమిషన్ దృష్టి తీసుకెళ్ళినా కానీ మరి పని అవ్వట్లేదు. మరి మంత్రి గారి దృష్టి తీసుకెళ్ళాలా, కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళాలా అనేది అర్థమవ్వట్లేదు. మరి కమిషన్ గారికి అని కమిషన్ ద్వారా మేయర్ గారు తెలియజేస్తున్నా, మీరన్నా దీన్ని దృష్టి తీసుకొని విలీనమైన గ్రామ పంచాయతీలో ఇంటి మెంబర్లు ఏదైతే మనకు చాలా ఇన్కమ్ వస్తుంది, మన మున్సిపాలిటీ మనం చేసే సేవ గుర్తుంటుందని ఈ యొక్క సభకు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. మొన్న అడగానే మా వాళ్ళ బోధేశ్వర మేయర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
అలాగే విలీన గ్రామ పంచాయతీలకు కొంచెం నెక్స్ట్ బడ్జెట్ నుంచి 10 లక్షలు పెట్టినందుకు తెలియజేసుకుంటూ చాలా పెండింగ్ పనులు ఉన్నాయి కాబట్టి మా విలీన గ్రామ పంచాయతీలకు బడ్జెట్ ఇంకోసారి ఎక్కువ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మూడో అంశం ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ విడత వచ్చిన వాళ్ళకి కొంతమందికి పెండింగ్ మా వార్డులో కట్టుకున్న వాళ్ళు ఉన్నారు మేడం. వాళ్ళని రీప్లేస్ చేసి కొత్త వాళ్ళు కట్టుకునడానికి ఉన్న పేదలు ఉన్నారు, వాళ్ళని కూడా వాళ్ళని రీప్లేస్ చేయాలని కోరుకుంటూ అదేవిధంగా సెకండ్ విడత ఇప్పుడు ఇస్తారనేది కూడా స్పష్టత ఇస్తే చాలామంది ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకని తిరిగి అప్లికేషన్ పెట్టుకోవడం తిరుగుతున్నారు మేడం. ఆ విషయం మీద కూడా ఒక స్పష్టత ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే చిన్న చిన్న వార్డు సమస్యలు ఉన్నాయి మేడం, మీరు తర్వాత అప్లికేషన్స్ అవి కూడా తీర్చాలని. అలాగే ముఖ్యంగా మాకు సిసి రోడ్లది కొత్త ఉంది మేడం, గతంలో కూడా చేసి పెండింగ్ ఉన్నది. వాటి విషయం కూడా మీరు దయచూపాలని మరొకసారి కోరుకుంటూ సెల్లపిల్లో పార్క్ ఉన్నది మేడం, పార్కు అట్లనే పెండింగ్ ఉంది. గత సమావేశంలో కూడా నేను తమ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ పార్క్ విషయాన్ని గురించి కొంచెం మీరు శ్రద్ధ తీసుకోవాలని, ఆ పార్క్ అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం అది 14 డివిజన్. మా డివిజన్లో వాటర్ సమస్య ఎక్కువగా ఉంది. ఇటీవల జైన్ ముందు బోర్ వేయడం జరిగింది కదా, ఆ బోర్ని డివిజన్కి కనెక్ట్ చేయాలని కోరుకుంటున్నారు. దీని ద్వారా కనీసం వాటర్ సమస్య మా డివిజన్ మొత్తమేదకైనా తీరుతుందని కోరుతున్నారు. మా డివిజన్లో విద్యుత్ ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంది మేడం. ఎండాకాలం కావడంతో లోడ్ ఎక్కువగా ఉంది. ఆఫ్టర్నూన్ టైంలో కరెంట్ ఎక్కువ పోతుంది. అవసరమైన చోట కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. నేను రాత్రి సమయంలో మాధ్యక్షలకు అంధకారంలో ఉంటుంది. కనీసం ఒక వీధి దీపాలు చాలా తక్కువగా ఉన్నాయి. కనీసం 30 వీధి దీపాలైనా ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. మీరు చివరిగా ఒక చిన్న విన్నపం, మాస్టర్ ప్లాన్లో 485, 486 సర్వే నెంబర్లలో చాలామంది పేదవారు ఉన్నారు. దీన్ని పబ్లిక్ సెక్టర్ 1 నుండి పూర్తిగా తొలగించాలని కోరుతున్నాను.